హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్. మీరు నా వీడియోస్ తప్పనిసరిగా చూడండి, మ్యాటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, బిగ్ బాస్ది మనము ఇంటర్వ్యూస్ అయితే చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. అగ్ని పరీక్ష అనేది నిజంగానే అగ్ని పరీక్ష లాగానే ఉంది. పాపం జడ్జీలకి ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని రిజెక్ట్ చేయాలి, ఎవరిని హోల్డ్లో పెట్టాలి అనేది చాలా ఆలోచిస్తున్నారు. సరే, ఈరోజు కూడా ఇద్దరిని అయితే సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్. అయితే వాళ్ళకి కావాల్సిందే 15 మంది అంట. ఇంకా 9 మందిని అయితే ఇంకా సెలెక్ట్ చేయాలి. హోల్డ్లో పెట్టిన వాళ్ళందరిలో నుంచి తీసి 9 మందిని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. సరే, ఈరోజు చూద్దాము. ఎపిసోడ్ 3 అనమాట. ఈరోజు కళ్యాణ్ అనే విజయనగరం నుంచి వచ్చాడు. ఇతను ఆర్మీ పర్సన్. ఇతనికి చిన్నప్పటి నుంచి కూడాను యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇతనికి రావాలని కోరిక. అలాగే ఇతను యాక్టింగ్ అన్ని బాగానే వెయిట్ లిఫ్ట్ అన్ని చేశాడు, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇతను సెలెక్ట్ అవ్వలేదు, హోల్డ్లో పెట్టారు. కానీ సెలెక్ట్ చేస్తే బాగుండేదేమో. హైటు పర్సనాలిటీ అంతా బాగానే ఉంది. సెలెక్ట్ అవుతాడని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇతనైతే సెలెక్ట్ చేస్తారు. 9 మందిని ఇంకా సెలెక్ట్ చేయాలి కదా, వాళ్ళలో ఈయన కూడా ఒకడు అవుతాడు. కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి. ఈసారి వీడియోలో ఇతని పేరైతే వస్తుంది తప్పనిసరిగా. నెక్స్ట్ అలక్య. కానీ ఇది కళ్యాణ్ అనే ఇతన్ని హోల్డ్లో పెట్టకుండా సెలెక్ట్ చెయ్యొచ్చు, కానీ అభిజిత్ మాత్రం రెడీ చేశాడు. అది కొంచెం నాకైతే నచ్చలేదు. మీకు ఎలా ఉంది? ఇతన్ని సెలెక్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది మీరు కూడా కొంచెం నాకు వీడియో రూపంలో మెసేజ్ రూపంలో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి అలక్య హైదరాబాద్ నుంచి వచ్చింది. ఈమె అమ్మ వచ్చేసి బస్ కండక్టర్ అంట. అసలు కండక్టర్ కూతురు వచ్చింది. అభిజిత్ తోటి డ్యాన్స్ అయితే చేసింది. ఈ అమ్మాయితో అయితే నాకైతే క్లారిటీ ఇవ్వలేదు. ఈ అమ్మాయిని కూడా హోల్డ్లో పెట్టేశారు. నేను సెలెక్ట్ చేస్తారేమో అనుకున్నాను. హోల్డ్లో పెట్టి మంచి పని చేశారు. తర్వాత షకీబ్ షెడ్ నగర్ నుంచి అయితే వచ్చాడు. ఇతను డ్యాన్స్ వేయమన్నారు. మంచి డాన్సర్ అని చెప్తేను, సింగరు డాన్సర్ అవన్నీ చెప్తే సరే మంచి స్టెప్ అవుట్ వేయమంటే వేయలేకపోయాడు కింద కూర్చొని. నాకు కూడా ఇతను నచ్చలేదన్నమాట. సరే అని హోల్డ్లో పెట్టారు ప్రస్తుతానికి. దహల్య కాకినాడ నుంచి వచ్చింది. ఈ అమ్మాయి ఫిట్నెస్ ట్రైనర్ అంట, అంటే జిమ్ ట్రైనర్ అనమాట. పుషప్స్ తీసింది, బాగా తీసింది. ఈ అమ్మాయిని కూడా హోల్డ్లో పెట్టారు. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారనుకుంటున్నాను నేనైతే దహల్యాని సారి. ఎందుకంటే బాడీ ఫిట్నెస్ అంతా చాలా బాగుంది మనిషి. నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ సిద్దిపేట. ఇతను వచ్చి ఆటో డ్రైవరు. ఇతనైతే అసలు రిజెక్ట్ చేసేసారు. ఎందుకంటే మాట క్లారిటీ లేదు, అందుకని రిజెక్ట్ అయితే చేసేసారు. అనూష వరంగల్ స్టూడెంట్. సూసైడ్ దాకా వెళ్ళొచ్చిందంట పాపం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి. వాళ్ళ నాన్నగారు చనిపోయారంట, ఏదో లోన్స్ అంట, వాళ్ళ చెల్లెల్ని ఏదో దేశం పంపించారంట, ఆ లోన్స్ అంట. బాగా ఈ అమ్మాయి హెడ్ మీద పడేసరికి తట్టుకోలేక సూసైడ్ దాకా వెళ్ళొచ్చింది. కాకపోతే వాళ్ళు చెల్లెలు బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకునేసరికి ఇద్దరు కూడా షేర్ చేసుకున్నారంటే ఇప్పుడు లైఫ్ బాగుందని చెప్తుంది. అంటే ఆ ఫ్యామిలీ పరంగా అయితే అంటే అందరు కూడా ఇట్లా సూసైడ్ అయితే చేసుకోవద్దు, మంచి రోజులు ఉంటాయి అని చెప్పేసి సానంత వర్క్ తోటి నిలుచుకోవాలనే ఒక ఎయిమ్ తోటి అయితే ఉంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని అయితే సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేయడమే మంచిది. ఎందుకంటే కష్టాల్లో నుంచి వచ్చిన పిల్లలకి అన్నీ తెలుస్తాయి. సుఖం ఎరిగిన వాళ్ళకి ఏమీ తెలియదు. అలా కష్ట విలువ తెలియదు, కష్టపడే మనస్తత్వం తెలియదు, ఇది గెలుచుకోవాలని తెలియదు, ఏమీ తెలియదు. కష్టంలో నుంచి వచ్చిన వాళ్ళకి ఏదైనా గెలవాలనే ఆసక్తి ఉంటుంది. సరే, సాయి కృష్ణ అనకాపల్లి అమ్మాయి. అమ్మాయి కాదు, అబ్బాయి అనకాపల్లి. ఈ ఫాదరు యాక్టర్ అవ్వాలని ఉందంట, కానీ చాలా స్టేజ్లో అతను రిజెక్ట్ అయ్యాడంట. కానీ ఇతను సెలెక్ట్ అయితే వాళ్ళ ఫాదరు కొంచెం అంటే కొంచెం సంతోషిస్తాడేమో అన్నట్టుగా ఇతను వచ్చాడు. కాకపోతే ఈయన దగ్గర అంత సబ్జెక్ట్ అయితే లేదు, హోల్డ్లో పెట్టారు. ఈయనైతే ఏం ఎలిజిబుల్ అవుతాడో లేదో నాకైతే తెలియదు. తర్వాత నిఖిత కడప నుంచి వచ్చింది. ఈ అమ్మాయి ఎంబీబీఎస్. ఈ అమ్మాయికి ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేదంట. వాళ్ళ పేరెంట్స్ ఒత్తిడి మీద ఎంబీబీఎస్ చదువుతుందంటే ఈ అమ్మాయి.
అంటే కొండలు ఎక్కడము అని ట్రెక్కింగ్ అంటారు కదా, అవి కూడా చేసిందంటే వెళ్ళిందంట. ఈ అమ్మాయిని అయితే సెలెక్ట్ చెయ్యొచ్చు, ఎందుకంటే సెలెక్ట్ అయ్యిద్ది కూడా తప్పనిసరిగా. నిఖిత కడప గుర్తుపెట్టుకోండి, ఈసారి ఈ అమ్మాయి సెలెక్ట్ అయ్యిద్ది. హోల్డ్లో పెట్టారు ప్రస్తుతానికైతే. జనీత్ విజయవాడ, ఈ అబ్బాయికి 19 ఇయర్స్ అయినా సరే ఈ అబ్బాయి మైండ్ పరంగా బాగా మంచి టాలెంట్ పర్సను. వీళ్ళమ్మ చాలా చాలా కష్టజీవి, గవర్నమెంట్ ఎంప్లాయీ. వాళ్ళ అక్కకి పెళ్లి చేసింది, వాళ్ళ అమ్మమ్మకి ఏదో ఉందంట షాప్ ఏదో, అది చూసుకునిద్దంట మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత. ఈ అబ్బాయిని ఎందుకు సెలెక్ట్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ అబ్బాయికి సెలెక్ట్ చేసినట్టయితే డబ్బు పరంగా కానీ ఏదైనా సరే తనకి కొంచెం బెనిఫిట్స్ వస్తాయి కదా, ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని నేనైతే ఆలోచిస్తున్నాను. మీకైతే ఎలా అనిపించింది, ఈ అబ్బాయిని సెలెక్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది నాకు కామెంట్ పెట్టండి. కానీ నాకైతే ఈ అబ్బాయికి ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది అనిపిస్తుంది. 19 ఇయర్స్ పిల్లని అయితే సెలెక్ట్ చేశారు, కానీ 19 ఇయర్స్ పిల్లోడిని అయితే సెలెక్ట్ చేయలేదు. చూద్దాం వాళ్ళ అభిప్రాయాలు ఏంటో, మరి మనకైతే తెలియదు కదా. నెక్స్ట్ వచ్చేసి శ్వేత హైదరాబాదు. ఈ అమ్మాయి పుషప్స్ తీసింది, ఇట్లాగా ఫింగర్స్ మీద పెట్టి పుషప్స్ తీసింది అనమాట. మళ్ళీ 1 లెగ్ తోటి పుషప్స్ తీయమంటే మళ్ళీ 1 లెగ్తో కూడా పుషప్స్ తీసింది. మంచి పుష్టిగా ఉంది, బాగుంది పిల్ల కూడాను. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసేసారు. సెలెక్ట్ అవ్వడమే చాలా మంచిది, ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయొచ్చు కూడాను. కానీ ఫ్రెండ్స్ ఈసారి బిగ్ బాస్ కేక పుట్టిస్తుంది అసలుకు. ఎందుకంటే సెలెక్ట్ అయిన మెంబర్స్ అందరూ కూడా కేక పుట్టించే మెంబర్స్, అసలుకు ఎందులోనూ తగ్గేవాళ్ళు కాదు, ఎందులోనూ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు అసలుకు. చూద్దాం ఈసారి బిగ్ బాస్ ఎలా ఉంటుందో ఏంటో, సీజన్ అసలుకు అదిరిపోయేటట్టుంది. సరే నాకైతే ఈరోజు నిన్న మొన్న 3 రోజులు కలిపి అయితే 6గురిని అయితే సెలెక్ట్ చేశారు. వాళ్ళనైతే స్టేజ్ మీదకి పిలిచారు. వాళ్ళు ఎవరెవరో చూద్దాము. అనుష, శ్వేత, పవన్, శ్రేయ, ప్రసన్న కుమార్, దివ్య, ఈ 6గురు అయితే సెలెక్ట్ అయిపోయారు. హోల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరెవరో చూద్దాం. 14 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారు. వీళ్ళల్లో నుంచి ఈ 14 మెంబర్స్లో నుంచి 9 మెంబర్స్ ఇంకా వాళ్ళకి కావాలన్నమాట. మళ్ళీ వీళ్ళకి పెడతారు టెస్టులు. వీళ్ళకి పెట్టిన టెస్ట్లో వీళ్ళకి కొంచెం సబ్జెక్ట్ ఉంది పర్వాలేదు అనుకున్న వాళ్ళని మళ్ళీ 9 మెంబర్స్ని తీస్తారు. సరే చూద్దాం. హరీష్, కేతమ్మని అయితే సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. నేనైతే సెలెక్ట్ అయిద్ది అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి. సరే ప్రియా, అబు భాస్కర్ కూడా పర్వాలేదు, అతన్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. శ్రేజ, నాగా, శ్రీతేజ, మనీష్, కలికి నెంబర్ 1 ఫ్రెండ్స్. కలికిని మాత్రం సెలెక్ట్ చేయాలి అసలుకు. నాకైతే చాలా నచ్చింది కలికి మాత్రము. మీకు నచ్చిందా లేదా అని చెప్పండి. తర్వాత సాయి కృష్ణ, నిఖిత, కళ్యాణ్ అతన్ని కూడా సెలెక్ట్ అవుతాడు తప్పనిసరిగా. నా ఒపీనియన్ ప్రకారంగా అయితే కేతమ్మ, కళ్యాణ్, కలికి వీళ్ళందరూ అయితే ఉన్నారు. వీళ్ళు సెలెక్ట్ అవుతారా లేదా నాకు చెప్పండి, మెసేజ్ పెట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు, నన్ను ఇన్ని రోజులు 3 రోజుల నుంచి ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మంచి మంచి విషయాలతోటి మీ ముందుకైతే వస్తాను. నా వీడియోని అయితే ఫాలో అవ్వండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, బెల్ కొట్టండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, రేపు కలుద్దాం మళ్ళీ.